ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రైవేట్ మ్యూజిక్, ప్రైవేట్ సాంగ్ అనేది క్రియేట్ చేస్తాం. చాలా మంది ఫోక్ సాంగ్స్ అవన్నీ పాడిస్తున్నారు. సో రీసెంట్ గా సునో ఏఐ, మనకి అందరికీ తెలిసిన వెబ్సైటే. సునో ఏఐ లో ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ చేసుకుంటూ సాంగ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అది ఎలా అనేది చూద్దాం రండి. సో ఫస్ట్ సునో ఏఐని ఇన్స్టాల్ చేసుకొని, సో అందులో మనం ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత లిరిక్స్ మీరు ఓన్ గా ఇచ్చినా పర్లేదు, చాట్ జీపీటీకి ఇచ్చినా పర్లేదు. సో మనకి అవుట్పుట్ క్లారిటీగా రావాలంటే చాట్ జీపీటీ హెల్ప్ కూడా కావాలి. ప్రెసెంట్ మనం ఒక సాంగ్ అయితే క్రియేట్ చేద్దాము, చూడండి. సో ఇప్పుడైతే ఓన్ గా లిరిక్స్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. చాట్ జీపీటీకి వేసి లిరిక్స్ జనరేట్ చేయమంటే జనరేట్ చేసిస్తుంది. సో దాన్ని అయితే మనము మిడిల్ లో చరణము, పల్లవి ఉన్నాయి కదా, దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. వచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది వచ్చింది కదా, మనకి మిడిల్ లో ఈ పల్లవి, చరణం 1, చరణం 2 ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోండి. జనరేట్ తెలుగు సాంగ్ లిరిక్స్ విత్ మ్యాచ్ మ్యూజిక్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సునో ఏఐని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మెయిల్ తో లాగిన్ అయ్యారు కదా, సో మనకి ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత పైన లిరిక్స్, కింద స్టైల్స్ అని చెప్పింది కదా, అక్కడ లిరిక్స్ లో మనం చాట్ జీపీటీ నుంచి తీసుకున్నటువంటి అవుట్పుట్ ని తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత స్టైల్స్ లో మీకు మేల్ వాయిస్ కావాలా, ఫీమేల్ వాయిస్ కావాలా, మీకు మ్యూజిక్ ఆబ్జెక్ట్స్ ఏమైనా తెలిసింటే లైక్ బేస్, పాప్, రాక్, స్లో, స్పీడ్ ఎలా కావాలంటే అలా ఇక్కడ ఇచ్చింటారు ఆప్షన్. మనం జస్ట్ దాన్ని అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ టైప్ చేస్తున్నా మేల్ వాయిస్, కామాలు అయితే కంపల్సరీ పెట్టాలి ఇక్కడ. సో దాని తర్వాత సో ఇవి కలిపి పెట్టేసాను. కలిపి పెట్టిన తర్వాత క్రియేట్ అని చెప్పి పెట్టేయండి. సో అవుట్పుట్ అనేది మీకు ఏ విధంగా కావాలంటే అలా, ఇక్కడ స్టైల్స్ మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ అయితే మనము అవుట్పుట్ లో ఇచ్చామంటే స్టైల్స్ లో దాని తగ్గట్టు అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేసి వస్తుంది. మీకు సాంగ్స్, లిరిక్స్ ఓకే అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, టోటలీ ఫ్రీ అన్నమాట వెబ్సైట్. సో చూడండి, మనకి సాంగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఒకసారి సాంగ్ కూడా వినిపిస్తా చూడండి. నిన్ను చూస్తూ బతికేస్తానులే, నీ నవ్వే నా ఉదయమై, నీ ప్రేమే నా జీవనమై. విన్నారు కదా, అవుట్పుట్ అనేది నాకు చాట్ జీపీటీకి వేసిన తర్వాత ఈ క్లారిటీ అనేది ఇచ్చింది. అది చాట్ జీపీటీకి ఎలా వేసానంటే, సో సింపుల్, మనము లిరిక్స్ జనరేట్ చేసేటప్పుడే లైక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిండే పాటలు కానివ్వండి, అలా మీనింగ్ఫుల్ వాయిస్ అని చెప్పి టైప్ చేసి మ్యాచ్ చేసామంటే ఓకే ఇచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. దాన్ని అయితే మనం అక్కడి నుంచి కాపీ చేసుకుని లిరిక్స్ తో పాటు మ్యూజిక్ ప్లస్ వాయిస్, మనకి మీనింగ్ఫుల్ కావాలంటే మీనింగ్ఫుల్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేసాం దాంట్లోనే. సో దాని ద్వారా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఒక 2-3 సాంగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. పర్ డే 2-3 సాంగ్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఒకటే సాంగ్ అయితే 5-6 టైమ్స్ మనం రీజనరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన అవుట్పుట్ వచ్చేంత వరకు మనం చేసుకోవచ్చు. సో ఇది మనకి యాప్ స్టోర్ లో అలాగే ప్లే స్టోర్ లో రెండిట్లో అవైలబుల్ ఉంది. లింక్ అనేది బయోలో ఉంటుంది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు నాటు బాక్స్.